చాలాసార్లు మనం కూడా అనుకుంటా ఉంటాము, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకు నా పక్షాన కార్యం జరగట్లేదు, నేను ప్రార్థన చేస్తాను ఎందుకు నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదు. గమనించండి, నో ప్రేయర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వేస్ట్. మనం చేసే ఏ ప్రార్థన కూడా వ్యర్థం కాదు. తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడని చెప్పిన మాట వాస్తవం. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, దేవుడు తన పరిధిలో పనిచేస్తూ ఉంటాడు. మనకేంటి అని చెప్పనంటే అంత ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలాంటిది అని చెప్పేసి అంటే ఏది అనుకుంటే అది కళ్ళ ముందుకు వచ్చేసేయాలి. షార్ట్ టైం ఏంటి అంటే మనుషులకి ఓపిక తక్కువైపోతుంది, పేషెన్స్ తక్కువైపోతుంది. ఎంత తక్కువైపోతుందంటే ఇంతకుముందు గంట వినేవాళ్ళు మెసేజ్, 2 గంటలు వినేవాళ్ళు మెసేజ్. ఇక పల్లెటూరులో అయితే రాత్రంతా కూడా వినేవాళ్ళు ఉన్నారు మెసేజ్. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే ఏ పరిస్థితికి వచ్చింది? యూట్యూబ్లో షార్ట్స్. అంటే ఎంత ఓపిక, ఎంత సహనం తగ్గిపోతుందో మనుషులకి ఆలోచించాలి.